యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. కొంతకాలం ప్రేమించుకున్న ప్రేమికులు తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులు ఒకే చోట ఉద్యోగాలు చేస్తూ తరువాత పెళ్లి చేసుకోవడంతో మొదట్లో వారి సంసారం చాలా హ్యాపీగా సాగిపోయింది. తర్వాత భార్య అక్రమ సంబంధం విషయంలో ఆమె భర్త గొడవలు పడ్డం మొదలుపెట్టాడు. తన భార్య కనపడ్డం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాయమైన మహిళ కోసం గాలించడం మొదలుపెట్టారు. దంపతులు నివాసముంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. ఇంటి ఆవరణలోని బావిలోనే కనపడకుండా పోయిన మహిళ శవమై కనిపించడంతో మ్యాటర్ మొత్తం బయటకు రావడం కలకలం రేపింది. కర్ణాటకలోని కోలారు జిల్లాలోని కేజీఎఫ్ ప్రాంతానికి చెందిన రాము అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడులోని రాణిపేట్ జిల్లాకు చేరుకుని పెరుముహాలోని ఓ లెదర్ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాడు. ఇదే ఫ్యాక్టరీలో సరిత అనే మహిళ ఉద్యోగం చేస్తోంది. ఒకే ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న రాము సరితకు పరిచయమయ్యాడు. స్నేహితులుగా ఉన్న సరిత, రాము తర్వాత ప్రేమలో పడ్డారు. 10 సంవత్సరాలు ప్రేమించుకున్న రాము, సరిత పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కొంతకాలం ప్రేమించుకున్న ప్రేమికులు సరిత, రాము లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న సరిత, రాము దంపతులు 3 సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. రాము, సరిత దంపతులు ఒకే చోట ఉద్యోగాలు చేస్తూ తర్వాత పెళ్లి చేసుకోవడంతో మొదట్లో వారి సంసారం చాలా హ్యాపీగా సాగిపోయింది. సరిత, రాము దంపతులకు కొడుకు పుట్టిన కొన్ని నెలలకే బాబు చనిపోయాడు. కొడుకు చనిపోయాడని రాము బాధలో ఉన్నాడు. ఇదే సమయంలో ఉద్యోగం చేస్తున్న లెదర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఓ వ్యక్తితో సరిత చనువుగా ఉండడం మొదలుపెట్టిందని తెలిసింది. కొంతకాలం నుంచి రాము, సరిత దంపతులు వేర్వేరు షిఫ్టుల్లో ఉద్యోగాలకు వెళ్తున్నారు. వేర్వేరు సమయాల్లో ఉద్యోగాలు చేస్తుండడం, ఇంటికొచ్చిన తర్వాత కూడా సరిత మొబైల్ ఫోన్లో బయట వ్యక్తితో ఎక్కువగా మాట్లాడడంతో ఆమె భర్త రాముకు అనుమానం మొదలైంది. ఇదే విషయంలో రాము, సరిత దంపతుల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. భర్త రామును ఏమాత్రం పట్టించుకోకుండా సరిత ఆమె బాయ్ ఫ్రెండ్తో ఎక్కువగా ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. భార్య సరిత అక్రమ సంబంధం విషయంలో రాము ఆమెతో గొడవలు పడుతూ ఆమె మీద రగిలిపోయాడు. చివరికి సహనం కోల్పోయిన రాము అతని భార్య సరితను హత్య చేసి ఆమె శవాన్ని ఇంటి ఆవరణలోని బావిలో విసిరేసి చేతులు దులుపుకున్నాడు. సరితను హత్య చేసిన మరుసటి రోజు తన భార్య కనబడ్డం లేదని రాము రత్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మాయమైన సరిత కోసం గాలించడం మొదలుపెట్టారు. పోలీసులతో పాటు రాము కూడా అతని భార్య సరిత కోసం గాలించినట్లు నటించడం మొదలుపెట్టాడు. రాము మీద 2 రోజులు పోలీసులకు అనుమానం రాలేదు. రాము, సరిత దంపతులు నివాసముంటున్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు రాము ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. ఇంటి ఆవరణలోని బావిలోనే కనపడకుండా పోయిన సరిత శవం కుళ్లిపోయి కనిపించింది. సరిత శవం బయటకు తీసిన పోలీసులు చిత్తూరు సమీపంలోని వేలూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రామును అదుపులోకి తీసుకుని బండి తీశారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న తన భార్య సరిత వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని, అందుకే ఆమెను చంపేశానని రాము అంగీకరించాడని పోలీసులన్నారు. రాముకు బండి తీస్తే అతని భార్య సరిత అసలు మ్యాటర్ మొత్తం బయటకు రావడం కలకలం రేపింది. ఇక ఇదిలా ఉంటే తమిళనాడులోని తేన్కాసి జిల్లాలోని శంకర్కోవిల్ పట్టణం సమీపంలోని సంతనిలింగపురంలో వైరస్వామి అనే యువకుడు నివాసముంటున్నాడు. వైరస్వామి ముత్తు మారియమ్మ అలియాస్ ముత్తుమారి అనే యువతికి పెళ్లి చేయాలని పెద్దలు మాట్లాడుకున్నారు. కొంతకాలం ముత్తుమారి, వైరస్వామి కుటుంబ సభ్యులు పెళ్లి విషయం గురించి చర్చించుకున్నారు. వివాహం నిశ్చయం చేసే సమయంలోనే మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అంటూ వైరస్వామి ముత్తుమారిని పెళ్లి పెద్దలు అడిగారు. పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని ఇద్దరూ చెప్పడంతో ముత్తుమారి, వైరస్వామిల పెళ్లి జరిగిపోయింది. వివాహం జరిగిన తర్వాత ముత్తుమారి, వైరస్వామి దంపతులు కాపురం చేస్తున్నారు. భర్త వైరస్వామి ఇంటిలోనే అతని భార్య ముత్తుమారి నివాసముంటోంది. వైరస్వామి, ముత్తుమారి దంపతులు ఇద్దరూ వీరశిఖామణి అనే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సొంత గ్రామంలో నివాసముంటున్న వైరస్వామి, ముత్తుమారి దంపతులిద్దరూ ఉదయం ఒకే బైక్లో ఉద్యోగానికి వెళ్లి రాత్రి మళ్లీ ఇంటికి చేరుకుంటున్నారు. సాయంత్రం ఉద్యోగం ముగించుకున్న వైరస్వామి, ముత్తుమారి దంపతులు బైక్లో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో వైరస్వామి, ముత్తుమారి దంపతులను కారులో వెళ్లిన కొందరు అడ్డగించి వైరస్వామి మీద కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి అతన్ని చంపేశారు. ముత్తుమారి దగ్గర ఉన్న బంగారు గొలుసు లాక్కొని వెళ్లిపోయారు. చినిగిపోయిన దుస్తులతో ముత్తుమారి ఆమె భర్త వైరస్వామి శవం పక్కన కూర్చుని ఆర్తనాదాలు చేసింది. అటువైపు వెళుతున్న స్థానికులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికులు సమాచారమివ్వడంతో హత్య జరిగిన ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. తన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించారని, తన బంగారు గొలుసు లాక్కున్నారని, అడ్డుపడిన తన భర్త వైరస్వామిని చంపేశారని అతని భార్య ముత్తుమారి పోలీసులకు చెప్పింది. భార్య డ్రామా ఆడ్డంతో పోలీసులు మొదట నమ్మేశారు.
పోలీసులు వైరస్వామి అతని భార్య ముత్తుమారి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. వైరస్వామి హత్యకు గురైన కొంతసేపటి క్రితం అతని భార్య ముత్తుమారి ఇసాక్ ముత్తు అనే వ్యక్తికి మిస్డ్ కాల్ ఇచ్చిందని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇసాక్ ముత్తును అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం బయటకొచ్చింది. వైరస్వామిని పెళ్లి చేసుకోక ముందు నుంచే ముత్తుమారి, నేను శారీరక సంబంధం పెట్టుకున్నామని ఇసాక్ ముత్తు పోలీసులకు చెప్పాడు. వివాహం జరిగిన తర్వాత కూడా ముత్తుమారి, నేను కలుస్తున్నామని, ఈ విషయం తెలుసుకున్న వైరస్వామి అతని భార్యను చితక బాధేశాడని, అందుకే అతన్ని చంపేసి మేము కలిసి జీవించాలని అనుకున్నామని ఇసాక్ ముత్తు పోలీసులకు చెప్పాడు. వైరస్వామి హత్య కేసులో అతని భార్య మారిముత్తు, ఆమె ప్రియుడు ఇసాక్ ముత్తు, అతని స్నేహితులు కాళీరాజా, అన్బురాజాను అరెస్ట్ చేశామని తెన్కాసి పోలీసు అధికారులు తెలిపారు. మిస్డ్ కాల్తో భర్త వైరముత్తును హత్య చేయించిన ముత్తుమారి భలే నాటకాలాడి చివరకు పోలీసులకు చిక్కిపోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. భర్తను చంపించి ప్రియుడితో ఎంజాయ్ చేయాలని అనుకున్న భార్య ఇప్పుడు జైలు పాలైంది.